ప్రత్యేకంగా దివ్యవాణి టీవీలో దివ్య వాక్కును ఆలకిస్తున్నటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనములు సమర్పిస్తూ ఉన్నాం. ఈనాడు ప్రత్యేకంగా ఈ యొక్క దివ్య వాక్కుని ఆలకిస్తున్నటువంటి ఈ యొక్క సమయంలో దేవుడు మన పట్ల మాట్లాడుతున్నటువంటి మాటలు, ఒక్కొక్కసారి దేవుడు మన యందు చేస్తున్నటువంటి హెచ్చరికల గురించి ధ్యానించబోతున్నాం. నిజంగా దేవుడు మనకి హెచ్చరిక చేస్తాడా? ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క వాక్యాన్ని గురించి ధ్యానించుకోబోతున్నటువంటి సమయంలో పరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క వాక్యమును ధ్యానించుకోవటానికి కావలసినటువంటి నేక కృప అభిషేకమును మా అందరికీ దయచేయమని అమ్మ తల్లి మరియమాత మా కొరకై ప్రార్థించమని మీ కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఒక పని చేయబోతూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు హెచ్చరిస్తూ ఉంటారు. నీవు ఆ వైపు వెళ్ళవద్దు, ఆ పని చేయవద్దు, నువ్వు గనక ఆ పని చేస్తే కష్టాలు గురి అవుతావు, ఆ మార్గంలో వెళితే నీకు కష్టాలు వస్తాయి, ఆ వ్యక్తితో నువ్వు మాట్లాడవద్దు, ఆ వ్యక్తితో స్నేహం చేయవద్దు, ఆ వ్యక్తి చెంతకు వెళ్ళవద్దు. ఈ విధంగా తల్లిదండ్రులు తమ బిడ్డలకి హెచ్చరికలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా దేవుడు కూడా మనల్ని ఒక్కొక్క మారు హెచ్చరిస్తూ ఉంటాడు. ఆ పని చేయవద్దని, ఆ మార్గంలోకి వెళ్ళవద్దని, వారితో కలయవద్దని, ఈ విధంగా దేవుడు కూడా హెచ్చరిక చేస్తూ ఉంటాడు. అయితే మనం ఒక్కొక్కసారి వాటిని గమనించలేం. గమనించకుండా మన ఇష్టానుసారం వెళ్ళి ఆ తర్వాత కష్టాలకు లోనవుతూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దేవుడు అనేక మందిని అనేక సమయాల్లో హెచ్చరించినటువంటి విధానాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా మనం చూసినట్లయితే దేవుడు పాపముతో నింపబడినటువంటి వ్యక్తులను చూసి ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు, ఆ విధంగా చేయకూడదని. అలాంటి పనులు చేసినటువంటి వారిని చూసినట్లయితే ప్రభు దేవుడు అంటున్నాడు, జపన్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో ఆయన పలుకుతున్నటువంటి మాట, సిగ్గు మాలిన ప్రజలారా, సిగ్గు మాలిన ప్రజలారా, మీరు కళ్ళములోని పొట్టు వలె ఎగిరిపోకముందే, ప్రభు కోపాగ్ని మీ పైకి దిగి రాకమునిపే, అతడు తన ఆగ్రహమును ప్రదర్శింపక మునిపే బుద్ధి తెచ్చుకోనండి, జాగ్రత్త పడండి. దేవుని యొక్క ఆగ్రహం మీ మీదకి రాకముందే మీరు బుద్ధి తెచ్చుకోండి అని చెప్పి ప్రభు దేవుడు అంటున్నాడు. అదేవిధంగా యెషయా గ్రంథం 17వ అధ్యాయము 13వ వచనం 2వ భాగాన్ని మనం చూసినట్లయితే, పెనుగాలికి కొండల మీద ధూళి వలె, సుడిగాలికి చెత్త వలె కొట్టుకొని పోవచ్చున్నారు. పాపము చేసి పాపకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారు ఈ విధంగా కొట్టుకొని పోవచ్చున్నారు. యోబు గ్రంథం 21వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే, వారు గాలికి గడ్డి పోసబలే, సుడిగాలికి కళ్ళములోని పొట్టు వలె కొట్టుకొని పోతున్నారు. ఎవరైతే దేవుని ధిక్కరిస్తూ ఉన్నారో, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నారో వారు ఈ విధంగా కొట్టుకొని పోతున్నారు అని చెప్పి వాక్యం అంటుంది. జపన్యా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనంలో, ప్రభు తన ఆగ్రహమును ప్రదర్శించు దినమున వారి వెండి బంగారములను రక్షింపజాలవు. ప్రభు కోపం వచ్చినప్పుడు, ప్రభు ఆగ్రహించినప్పుడు నువ్వు సంపాదించుకున్నటువంటి వెండి బంగారములు కానీ ఆస్తులు కానీ నిన్ను రక్షించలేవు అని చెప్పి వాక్యం హెచ్చరిస్తుంది. ఇంకా మనం గమనించినట్లయితే 2 రాజుల గ్రంథం 22వ అధ్యాయము 17వ వచనంలో, వారు నన్ను నిరాకరించి అన్య దైవములకు బలులు అర్పించి నా కోపమును రెచ్చగొట్టిరి. ప్రభుదేవుడు అంటున్నాడు, వారు నా కోపమును రెచ్చగొట్టిరి. ఏ విధంగా ఉంటే అన్య దేవతల చెంతకు వెళ్ళి విగ్రహములకు బలుల్ని అర్పిస్తూ ఉన్నారు. కనుక నా కోపాగ్ని చల్లారదు, ఈ నగరం మీద, ఈ ప్రజల మీద నా కోపాన్ని కుమ్మరిస్తానని చెప్పి ప్రభు పలుకుతున్నటువంటి మాట. ఈ విధంగా మనం చూసినట్లయితే ఎన్నో మార్లు ప్రభు దేవుడు తప్పు చేసినటువంటి వారిని దండించడానికి ఏమాత్రం కూడా వెనకాడటం లేదు. 50వ కీర్తన 22వ వచనం మనం చూసినట్లయితే, నన్ను లెక్క చేయని ప్రజలారా, ఈ విషయము నాలింపుడు లేదేని నేను మిమ్ము చీల్చివేసేదను, అప్పుడు మిమ్ము ఎవరు కూడా రక్షింపజాలరు. దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నట్లయితే, దేవునికి వ్యతిరేకంగా నీ కార్యములు చేస్తూ ఉన్నట్లయితే ప్రభు దేవుడు అంటున్నాడు, ఎవరు కూడా నేను శిక్షించినప్పుడు మిమ్మలను రక్షించజాలరు అంటున్నారు. మరి ఈ విధంగా పలుకుతున్నటువంటి ప్రభు దేవుడు ఆఖరిగా ఒక మాట అంటున్నాడు, మీరు ఇలాంటి తప్పులు చేస్తూ నాకు వ్యతిరేకముగా జీవిస్తూ, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనంలో, మీరు మరలా నా చెంతకు వచ్చి ప్రార్థన చేస్తూ చేతులు పైకెత్తిన
నేను ఆలింపను. మీరు ప్రార్థన చేయుటకు చేతులు పైకెత్తినప్పుడు నేను ఆలకించను, మీ వైపు చూడను. మీరు ఎన్ని మనవులు చేసినా నేను మిమ్మలను ఆలకించను అంటున్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో జీవిస్తూ ఎంతోమంది దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములు చేస్తూ, దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపములతో నింపబడి ఈ లోకములో దేవుని బిడ్డలుగా జీవిస్తూ ఉంటే, పైకి మాత్రం దేవుని బిడ్డలుగా జీవిస్తూ ఉన్నారు, కానీ వారి లోపల ఉన్నటువంటి దుష్కార్యములు చేసినటువంటి వాటిని చూసినటువంటి దేవుడు అంటున్నాడు, మీరు చేతులెత్తి ప్రార్థన చేసినా కూడా నేను మీ ప్రార్థన ఆలకించను, మీ వేడుకలను స్వీకరించను, నేను మీ వైపు చూడను అంటున్నాడు. మరి దేవుడు ఈ విధంగా ఇన్ని రకాలకు హెచ్చరికలు చేస్తూ ఉన్నప్పుడు మన జీవితం ఏ విధంగా మనం దేవునిలో జీవిస్తూ ఉన్నాం? దేవునిలో ఉంటున్నామా? దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నామా? అనేక మార్లు దేవుడు నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. కానీ ఈ లోక ఆశలకు లోనైనటువంటి మనం దేవుని హెచ్చరికలను గుర్తించటం లేదేమో. బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేసినట్లయితే మొట్టమొదటిగా ఏలి కుటుంబంపై రానున్నటువంటి శిక్షణ గురించి దేవుడు హెచ్చరిస్తున్నటువంటి విధానాన్ని చూస్తూ ఉన్నాం. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 27వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ప్రవక్త ఒకడు ఏలీ చెంతకు వచ్చి యావే ఇట్లు చెప్పమన్నాడు అని చెప్తున్నాడు. నీ తండ్రి అయినటువంటి లేవి గోత్రమునందు ఐగుప్తునందు ఫరోకు బానిసలై ఉండగా నేను మీకు ప్రత్యక్షము కాలేదా? నేను ఇశ్రాయేలు గోత్రములన్నింటిలో నీ గోత్రమునే ఎన్నుకుంటేనే నేను నీకు ఇన్ని ఉపకారములు చేస్తూ ఉన్నా మీరేం చేస్తూ ఉన్నారు అంటే, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 29వ వచనంలో, ఇన్ని ఉపకారములు చేసిన పిదప కూడా నేను నిర్ణయించిన ఈ బలులను మీరు చిన్న చూపు చూడనేలా, నేను ఏర్పాటు చేసినటువంటి ఈ బలులను మీరు చిన్న చూపు చూడనేలా, నా ప్రజలైన ఇజ్రాయేల్ ప్రజలు సమర్పించు బలి భోజ్యములు మెక్కి కండలు పెంచుకొని తిరుగు కుమారులను గౌరవించి నన్ను అలక్ష్యము చేయుచున్నావు. నా ప్రజలు తెస్తున్నటువంటి ఆ బలి సమర్పిస్తున్నటువంటి ఆ బలి వస్తువులను మీరు తిని కండలు పెంచుకొని నీ కుమారులను చూసి నువ్వు వారిని ఇంకను గౌరవిస్తూ ఉన్నావు. వారు చేస్తున్నటువంటి పనులను చూసి నువ్వు వారిని సరైనటువంటి మార్గంలో పెట్టడం లేదు అని చెప్పి ప్రభు దేవుడు ఏలి పట్ల ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. నన్ను అలక్ష్యము చేయుచున్నావు కదా, నన్ను అలక్ష్యము చేయుచున్నావు కదా. ఇదే ప్రభు దేవుడు అంటున్నాడు. మనము కూడా దేవుణ్ణి అలక్ష్యం చేస్తూ ఉన్నామేమో, దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానాన్ని ఇవ్వటం లేదేమో. ఇదిగో మీరు నాకు తెస్తున్నటువంటి బలులను మీరు తిని కండలు పెంచుకొని నాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి నీ కుమారులను చూసి నువ్వు హెచ్చరించటం లేదు, కనుక ఈ సమయంలో నేనే నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాను అని నీ తండ్రి నీ కుటుంబంలో వారు కలకాలము నా సన్నిధిని నిలిచి పరిచర్య చేయుదురని వాగ్దానం ఇచ్చి ఉన్నాను. ఆ వాగ్దానమును నేను నిలుపుకొనను. నన్ను గౌరవించవారిని నేను గౌరవించను. ఎవరైతే నన్ను గౌరవిస్తారో వారిని గౌరవిస్తాను, ఎవరైతే నన్ను తృణీకరిస్తారో వారిని నేను తృణీకరిస్తాను. మీ వంశము యావత్తు కూడా బలులు సమర్పిస్తూ ఉండాలని కోరుకున్నాను, కానీ ఈరోజు మిమ్మల్ని తృణీకరిస్తూ ఉన్నాను అంటున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు మొదటి సమూయేలు గ్రంథములో 31వ వచనం చూసినట్లయితే, నీ తండ్రి ఇంటి బలమును తగ్గింపు చేయి రోజులు దగ్గరకు వచ్చినవి, ఇక నీ కుటుంబంలో ముసలివారు ఒక్కడను ఉండడు. అదేవిధంగా 34వ వచనంలో, నీ కుమారులు ఇద్దరికి ముప్పు వాటిల్లను, వారిద్దరూ ఒకే రోజు సత్తరు. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి కుమారులను చూసి తండ్రి అయినటువంటి ఏలితో పలికినటువంటి మాట, నీ కుమారులు చెడు మార్గంలో పయనిస్తూ ఉన్నారని చెప్పి నాకు సమర్పిస్తున్నటువంటి బలులు వారే స్వీకరిస్తున్నారని, నా సంతకు వచ్చినటువంటి స్త్రీలతో వ్యభిచరిస్తూ ఉన్నారని నీకు తెలిసినా కూడా నీ కుమారులను వ్యతిరేకించలేదు, దండించలేదు, శిక్షించలేదు, ఇంకా వారిని గౌరవంతో చూస్తున్నావు. కానీ నేను నిన్ను హెచ్చరిస్తూ ఉన్నానని చెప్పి నీ కుమారులు ఇరువురు కూడా ఒకే రోజు చనిపోతారు అని చెప్పి ఏలిని హెచ్చరిస్తున్నటువంటి విధానం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం కూడా మన జీవితంలో తప్పుడు మార్గంలో జీవిస్తూ తప్పుడు మార్గంలో పయనిస్తూ దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములు చేస్తూ ఉంటే అదే దేవుడు అంటాడు, నిన్ను కూడా నన్ను కూడా ఆయన హెచ్చరిస్తూ ఉంటాడు. కానీ ఆ హెచ్చరికను మనం తెలుసుకోనలేము. ఎప్పుడైతే ఆ హెచ్చరికను తెలుసుకున్నప్పుడు మన జీవితాలను సరి చేసుకోగలుగుతాం. అదేవిధంగా మనం రెండవదిగా చూసినట్లయితే సొలొమోనుకి దేవుడు చేసినటువంటి హెచ్చరిక. సొలొమోను దేవునికి ప్రీతికరమైనటువంటి కుమారుడు, దావీదు కుమారుడు అయినటువంటి సొలొమోను దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయము 6 నుంచి వచనాలు మనం చూసినట్లయితే 5వ వచనంలో ఆయన అంటున్నాడు, దావీదుతో ఒక మాట పలికాడు, నీ వంశీయుడు ఎల్లకాలము కూడా నిత్యము సింహాసనముపై కూర్చోండి ఇజ్రాయేలును పరిపాలించును అని దావీదుకి ఒక ప్రమాణం చేస్తూ ఉన్నాడు. కానీ
నీవు కానీ నీ అనునాయులను కానీ నన్ను విడనాడి నా ఆజ్ఞలను పాటించిన ఎడల మీరు అన్య దైవములను ఆరాధించినట్లయితే మిమ్మల్ని సైతం తృణీకరిస్తానంటున్నాడు. మీరు నా బిడ్డలుగా ఉండాలి, నన్ను ఆరాధించాలే కానీ అన్య దేవతలను ఆరాధించవద్దు, అన్యులను వివాహం చేసుకోవద్దు అని పలుకుతున్నటువంటి మాట. ఆ విధంగా మీరు చేసినట్లయితే నేను మిమ్మలను ఈ నేల మీద నుండి తొలగింతును, నా ఆరాధనమును కాను నేను పవిత్రము చేసిన ఈ దేవాలయమును కూడా విడనాడుదును, ఈ దేవాలయాన్ని కూడా విడనాడుతాను మీరు నాకు వ్యతిరేకంగా ప్రవర్తించినట్లయితే అని పలుకుతూ ఉన్నాడు. అదేవిధంగా ఇంకా మనం గమనించినట్లయితే ప్రభు దేవుడు పలుకుతున్నటువంటి మాట మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 11వ వచనంలో సొలొమోనుతో పలుకుతున్నాడు, నీవు నా నిబంధనను మీరి నా ఆజ్ఞలను జబదాటితివి కనుక నేను ఈ రాజ్యమును నీ ఆధీనమును తొలగించి నీ సేవకునికి ఇచ్చివేసేదను. నీవు నా ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించావు, అన్యులను వివాహం ఆడావు, అన్ని దేవతలను ఆరాధించావు, కనుక ఇదిగో ఇప్పుడు నేను నీ నుండి నా రాజ్యాన్ని తీసివేస్తూ ఉన్నాను అని చెప్పి ప్రభుదేవుడు పలుకుతూ ఉన్నాడు. 2 సార్లు యావే దేవుడు సొలొమోను రాజుకి ప్రత్యక్షమయ్యాడు. 2 సార్లు ప్రత్యక్షమై అనేక దేవుళ్ళు ఇచ్చాడు. అయినప్పటికీ కూడా సొలొమోనుని విడనాడుతూ ఉన్నాడు. ఎందుకంటే సొలొమోను చేసినటువంటి కార్యములు ఏమిటంటే అన్య దైవములను ఆరాధింప నిషేధించిన యాబే మాటను వినలేదు. యాబే దేవుడు పలికాడు, అన్య దేవతలను ఆరాధించవద్దు, అన్యులను వివాహం చేసుకోవద్దు అని పలికాడు. కానీ సొలొమోను రాజు అదే చేశాడు. చివరికి సొలొమోను రాజుని దేవుడు విడనాడుతూ ఉన్నాడు. అదేవిధంగా ఇంకొక మాట మనం చూసినట్లయితే 3వదిగా హిజ్కియా రాజుకు దేవుడు ఇచ్చినటువంటి ఒక సందేశం. 15 సంవత్సరముల ఆయుస్సునిచ్చాడు హిజ్కియా రాజుకి. అయినప్పటికీ కూడా బాబిలోనియా దూతలు వచ్చి ఆయన చూడటానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి అన్ని కూడా వారి శత్రురాజు అయినటువంటి ఈ బాబిలోను రాజుకి మొత్తం చూపెడుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, వారు నీ ప్రసాదమున ఏమేమి చూశారు అని యెషయా అడిగినప్పుడు అంతా చూశారు, చూడనది ఏదియూ లేదని హిజ్కియా పలుకుతున్నాడు. ప్రవక్త అయినటువంటి యెషయా వచ్చి అడిగినప్పుడు ఏమేమి చూపెట్టావు, ఏమేమి చూశారంటే ఇక్కడ ఉన్నటువంటి మొత్తము చూశారు, ఇంకా చూడటానికి ఏది కూడా లేదు అంటున్నాడు. అయితే ప్రభు వాక్కు విను అని చెప్పి ప్రభు హెచ్చరికను తెలియచేస్తూ ఉన్నాడు. మీ ఇంటనున్న వస్తువులన్నింటినీ నేటి వరకు మీ పూర్వులు కూడబెట్టిన వస్తు సామాగ్రి అంతటిని బబులోనియకు కొనిపోయిదరు, ఇక నీకేమీ మిగలదు. కనుక ఈ వాక్యం అంటుంది, నువ్వు ఎవరికి చూపెట్టాలో వారికి చూపెట్టాలి, ఎవరితో మాట్లాడాలో వారితోనే మాట్లాడాలి, ఎవరికి తెలియచేయాలో వారికి తెలియచేయాలి. కానీ ఇదిగో ఈ హిజ్కియా రాజు తెలియచేసిన విధంగా ఆ శత్రు రాజుగా మొత్తం చూపెట్టినప్పుడు దేవుడు అంటున్నాడు, వారు మొత్తము వాటిని అన్నిటిని తీసుకొని వెళ్ళిపోతారు, ఇక నీకు ఏమీ మిగలదు అంటున్నాడు. అంతేకాదు నీ కుమారులను కూడా బబులోనుకు తీసుకొని పోయిదరు, అచ్చట వారు రాజప్రసాదములో నపంచుకలుగా ఉందరు అంటున్నాడు. మరి 19వ వచనం చూసినట్లయితే హిజ్కియా అంటున్నాడు, తన పరిపాలనా కాలమున శాంతి భద్రతలు ఉంటే చాలు, నా కాలమున బాగుంటే చాలు, తర్వాత ఎట్లయినా పర్వాలేదు అనే ఉద్దేశంతో హిజ్కియా పలుకుతూ ఉన్నాడు. అదేవిధంగా మనం చూస్తున్నాం, ఎస్తేరును గనక చూసినట్లయితే అహష్వేరోషు అంటున్నాడు, ఇదిగో నా భార్య అందగత్తె అని చెప్పి అందరికి చూపెడుతూ ఉన్నాడు. అదేవిధంగా అబ్రహాం సారాన్ని శత్రురాజుకు అప్పగిస్తూ ఉన్నాడు, ఇసాకు రిబ్కాని. ఈ విధంగా ఎప్పుడైతే వారు ఎలాంటి కార్యం చేస్తున్నారో దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మనము కూడా దేవుడు చేయవద్దు అన్న కార్యం చేసినట్లయితే దేవుడు మనల్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ హెచ్చరికను గుర్తించినట్లయితే, సరి చేసుకున్నట్లయితే మరలా దేవుని యొక్క దీవెనలు మనం పొందుకుంటాం. అదేవిధంగా దేవుడు మోసేను కూడా హెచ్చరించేటటువంటి విధానాన్ని చూస్తూ ఉన్నాం. నిర్గమకాండం 32వ అధ్యాయము 7 నుంచి మనం వచనాన్ని చూసినట్లయితే ప్రభు మోసేతో ఈ విధంగా పలుకుతున్నాడు, నీవు వెంటనే కొండ దిగి క్రిందకి వెళ్ళి నీవు ఐగుప్తు నుండి నడిపించుకొని వచ్చిన ప్రజలను చూడు, వారు మతభ్రష్టులైరి అంటున్నారు. అంతవరకు కొండ మీద ప్రభుతో ఉన్నటువంటి మోసేని పిలిచి నువ్వు కొండ దిగి కిందకి వెళ్ళి చూడు, అదిగో నువ్వు నడిపించుకొచ్చినటువంటి ప్రజలందరూ కూడా మతభ్రష్టులయ్యారు అంటున్నారు. వారు కన్ను మూసి తెరుస్తున్నంతలో నా ఆజ్ఞను మీరి పోత దూడను తయారు చేసి వారు పోత దూడను తయారు చేసి ఆ దూడే దేవుడు అని చెప్పి వారు ఆ దేవునికి నమస్కారాలు చేస్తూ ఉన్నారు, పూజలు చేస్తూ బలులు సమర్పిస్తూ ఉన్నారు. ఈ ప్రజలకి తల బిరుసు ఎక్కువైపోయింది, కనుక నీవు నాకు అడ్డు రావలద్దు, నా కోపాగ్ని రగిలి వారిని బొగ్గి చేయుదును అంటున్నాడు. మరి
చేస్తున్నటువంటి హెచ్చరిక, ఒక దూడను తయారు చేసి ఆ దూడకి బలులు సమర్పిస్తూ ఉన్నారు, వారిని నేను బూడిద చేస్తాను అని చెప్పి ప్రభు దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఒక్కొక్క మారు మనకు తెలియకుండానే ఇతరుల గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటాం, ఇతరులను ప్రశ్నిస్తూ ఉంటాం. ఇతరుల గురించి చెడుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలు దేవుడు వింటూ ఉన్నాడని చెప్పి మనం గ్రహించగలగాలి. మరి దైవ సేవకుల గురించి మాట్లాడుతూ ఉంటాం, తెలియనటువంటి వాటిని గురించి కూడా తెలిసినట్టుగా మాట్లాడుతూ ఉంటాం. అలాంటప్పుడు దేవుని యొక్క శిక్షకు మనం గురి అవుతూ ఉంటాం. దేవుని యొక్క వాక్యం అంటుంది, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 4వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అక్కడ మిరియాము తన సోదరుడైనటువంటి మోసేను గురించి మాట్లాడుతూ ఆమె అంటుంది, యావే మోసే ముఖమునే మాట్లాడునా, మాతో మాట్లాడడా, మోసేతోనే మాట్లాడతాడా అని గొనుగుతూ ఉన్నారు. మోసే ఎప్పుడైతే ఇథియోపియా స్త్రీని వివాహం ఆడుతూ ఉన్నారో అప్పుడు మిరియాము, అహరోను ఇద్దరు కూడా మోసేని ధిక్కరిస్తూ వారు పలుకుతున్నటువంటి మాట ఏమంటున్నారంటే, దేవుడు మోసేతోనే మాట్లాడతాడా, మాతో మాట్లాడడా అని దూషిస్తూ ఉన్నారు. ఒకవైపు సోదరుని దూషిస్తూ మరొక వైపు దేవుని గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అది చూసినట్లయితే 6వ వచనంలో, యావే వారితో, మీరు నా పలుకులు ఆలింపుడు, మీలో ఎవరైనా ప్రవక్తలు ఉన్నచో వారికి దర్శనములో కనిపించను, కలలతో మాట్లాడిదను, కానీ మోసేకు మాత్రం అట్లు కాదు, అతనితో నేను ప్రత్యక్షంగా మాట్లాడుదును, అతడు నా సేవకుడు, అతని గురించి మాట్లాడుటకు మీకు ఎన్ని గుండెలు ఉన్నాయి అని గర్జిస్తూ దేవుడు పలికినటువంటి మాటలు. అదేవిధంగా మనము కూడా మన తోటి వారిని గురించి చెడుగా మాట్లాడినట్లయితే మనకు కూడా ఇలాంటి గద్దింపు వస్తుంది. ఎప్పుడైతే దేవుడు గద్దిస్తూ మాట్లాడుతున్నాడో ఆ తదుపరి చూస్తున్నట్లయితే వారి ఇరువురు కూడా కుష్టు సోకినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక తోటి వారిని ఎవరిని కూడా ధిక్కరించి మాట్లాడకూడదు, తెలియనటువంటి విషయాలు మాట్లాడకూడదు అని చెప్పి ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. 6వదిగా చూస్తున్నట్లయితే, యెషయా రాజుకి ప్రవక్త హల్దా ద్వారా దేవుడు ఒక సందేశాన్ని పంపిస్తున్నాడు. యెషయా రాజుకి ఇచ్చినటువంటి ఒక సందేశం ఏమిటంటే, మీరు పోయి రాజుతో ఈ విధంగా చెప్పండి, ఇది దేవుని యొక్క సందేశం. రాజు గ్రంథమున చదివినట్లుగానే నేను యెరూషలేమును, ఆ నగరములను, ఆ నగర వాసులను శిక్షించను. వారు నన్ను నిరాకరించి అన్య దైవములకు బలులు అర్పించి నా కోపమును రెచ్చగొట్టిరి. అన్య దేవతలకు బలులు అర్పించే నా కోపమును రెచ్చగొట్టిరని ఆనాడు పలికినటువంటి మాట ఈరోజు కూడా దేవుడు పలుకుతూ ఉన్నాడు. ఈనాడు దేవుడు పలుకుతున్నటువంటి మాటను మనం చూసినట్టు ఎంతోమంది దేవుని సన్నిధికి రాక దేవుని ధిక్కరించి అన్యుల చెంతకు వెళ్ళి అన్య దేవతలను ఆరాధిస్తూ విగ్రహములను పూజిస్తూ ఎంతోమంది ప్రవర్తిస్తూ ఉన్నారు, దేవునికి దూరం అవుతూ ఉన్నారు. అలాంటి వారిని చూసి ప్రభు దేవుడు అంటున్నారు, వారు నన్ను నిరాకరించి అన్య దైవములకు బలులు అర్పించేరి. ఈరోజు కథోలికులుగా ఉన్నటువంటి వారు, క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు ఎంతోమంది దేవుని ధిక్కరించి వెళుతూ ఉన్నారు. అలాంటి వారిని చూసి ప్రభు పలుకుతున్నటువంటి మాట, అన్య దైవములకు బలులు అర్పించి నా కోపమును రెచ్చగొట్టిరి, ఈ నగరముపై రగులుకొని కోపాగ్ని ఇక సల్లారదు అని చెప్పి ప్రభు పలుకుతున్నటువంటి మాట. అదేవిధంగా మనం కూడా దేవుణ్ణి ధిక్కరిస్తూ ఉన్నామేమో, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నామో, దేవుని కాదని చెప్పి ఎక్కడెక్కడికో వెళుతూ ఉన్నామేమో, మంచి అనుకుని ఎక్కడికో వెళుతూ, ఏ బ్రాహ్మణ దగ్గరికి వెళుతూ, ఏ సిద్ధాంతి దగ్గరికి వెళుతూ దేవుని తృణీకరించి వెళుతూ ఉంటే దేవుడు నిన్ను నన్ను కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇంకా మనం గమనించినట్లయితే దేవుని కనుక ధిక్కరించినట్లయితే అనేక శాపాలను మనం పొందుకుంటామని చెప్పి ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. వాక్యంలో మనం చూసినట్లయితే లేవీకాండం 14వ అధ్యాయం 16వ వచనంలో, మీరు నా మాటలను పెడచెవిన పెట్టి నా ఆజ్ఞలను పాటింపరేని, నా విధులను చట్టములను అనాదరము చేసి నా నిబంధనను మీరుదరేని, నేను మిమ్ము తప్పక శిక్షించను. ఇదే మాట మనకు కూడా ప్రభు తెలియపరుస్తున్నాడు. మీరు నా మాటలను పెడచెవిన పెట్టి నా ఆజ్ఞలను పాటింపరేని, నా విధులను చట్టములను అనాదరము చేసి నా నిబంధన మీరినట్లయితే నేను మిమ్మలను శిక్షించను. జ్వరములతో కుదరని రోగములతో మిమ్ము పీడింతును. వాని వలన మీరు చెవిటివారు, గురిటివారు, రోగస్తులుగా మారిపోతారు అని చెప్పి ప్రభు దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎవరైతే దేవుని యొక్క మాటలను తృణీకరించి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారో అలాంటి వారిని ప్రభు అంటున్నాడు, నేను వారిని శిక్షించేదను, రోగముల పాలు చేసేదను అని చెప్పి ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇంతయు జరిగిన పిదప కూడా మీరు నా మాట వినరేని, నేను మీ దోషములను మిమ్ము 7 మరలా శిక్షించను. ఒకవేళ నీ జీవితంలో ఎలాంటి శిక్ష వచ్చినప్పుడు దానిని గనక అంగీకరించకపోతే, ఇంకను నీ మార్గమును మార్చుకోకపోతే ప్రభు అంటున్నాడు 7 శిక్షను విధిస్తాను అని చెప్పి ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. కనుక మనం దేవుణ్ణి ధిక్కరించే వారిగా ఉన్నామా, దేవుని మార్గంలో పయనించేటువంటి వ్యక్తులుగా ఉన్నామా అనేది గమనించగలగాలి. మరి
దేవుడు అనేక మార్లు పలుకుతూ ఉన్నాడు. నీవు చేయవద్దు అనేటువంటి కార్యములు చేయవద్దు అంటున్నాడు. అన్యుల దగ్గరికి వెళ్ళవద్దు అంటున్నాడు. అన్యులతో సహవాసము చేయవద్దు అంటున్నాడు. విగ్రహములను పూజించవద్దు అంటున్నాడు. ఆ బలుల్ని సమర్పించవద్దు అంటున్నాడు. కానీ ఈరోజు మనం ఎక్కడికి వెళుతున్నాం అనేది ఒక్కసారి గమనించాలి. జీవమునిచ్చినటువంటి సజీవుడిగా ఉన్నటువంటి దేవుడిని వదిలిపెట్టి ఎక్కడికో ఏ రాయికో చెట్టుకో మొక్కుతూ ఉన్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఇదిగో దేవుడు నా కార్యము చేయటం లేదు అని చెప్పి ఎక్కడెక్కడికో వెళుతున్నటువంటి వారు ఉన్నారు. ఎందుకంటే ప్రభు దేవుడు అంటున్నాడు, నీవు దేవునికి లోబడి జీవించినట్లయితే దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కానీ ఎప్పుడైతే దేవుని ధిక్కరిస్తూ ఉన్నావో, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావో, దేవుడు ఏమాత్రము కూడా శిక్షించడానికి వెనకాడును అని చెప్పి ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. అయినను మన దేవుడు కేవలం శిక్షించేవాడు మాత్రమే కాదు, కరుణను చూపేటటువంటి దేవుడు, ప్రేమను చూపేటటువంటి దేవుడు. అందుకే మన దేవుడు ఎలాంటి వాడంటే కరుణామయుడు, ప్రేమామయుడు అని చెప్తూ ఉన్నాం. కనుక నువ్వు ఈ దేవునికి వ్యతిరేకంగా చేసినా, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినా, నీ తప్పు నిన్ను ఒప్పుకున్నప్పుడు దేవుడు తిరిగి నిన్ను కరుణించగలిగినటువంటి దేవుడిగా ఉన్నాడు, నిన్ను ప్రేమించగలిగినటువంటి దేవుడిగా ఉన్నాడు. ఒకవేళ మన జీవితంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములు చేసి ఉన్నట్లయితే, దేవునికి దూరమై ఉండి ఉన్నట్లయితే, ఒక్క క్షణం దేవుని సన్నిధికి వచ్చే క్షమాపణ వేడుకున్నట్లయితే ఆ దేవుడు నిన్ను నన్ను దీవించగలిగినటువంటి దేవుడిగా ఉండి ఉన్నాడు. అందుకే యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం అంటుంది, మీ బట్టలు చించుకొనుట చాలదు, మీ గుండెలను ముక్కలు చేసుకొనడు, మీరు ప్రభు చెంతకు రండు, అతడు కరుణామయుడు. మీరు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపములు చేసినా, ఎంత దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినా, ఒక్కసారి మిమ్మల్ని మేము సరి చేసుకోవడానికి దేవుడు ఇస్తున్నటువంటి అవకాశం. మీరు ప్రభు చెంతకు రండు, అతడు కరుణామయుడు, దయామయుడు, సులభముగా కోపపడువాడు కాదు, అనంతమైన ప్రేమ కలిగిన వాడు. నీ దేవుడు ఎలాంటి వాడంటే అనంతమైన ప్రేమ కలిగిన వాడు, తాను నిశ్చయించుకున్నట్లు శిక్షింపక మన్నించి వదిలివేయవాడు. కనుక ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తించినట్లయితే, ఆ దేవుని సన్నిధికి వచ్చే మన్నింపును కోరుకున్నట్లయితే, ఆ దేవుడు నిన్ను శిక్షింపక మన్నించే దేవుడు అని చెప్పి ఈ యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. మరి మనం ఒకవేళ నీ జీవితంలో, నా జీవితంలో దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి క్షణాలు ఉండి ఉన్నాయేమో, దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి పనులు ఉన్నాయేమో, ఆ దేవుని ధిక్కరించి, దేవుని వ్యతిరేకించి ఈ లోకము వైపు చూస్తూ లోక వ్యామోహములు పడిపోయామో, ఒక్కసారి నీ స్థితిని నువ్వు గమనించు, నీ తప్పు నేను ఒప్పుకో. ఆ ప్రభు సన్నిధికి వస్తే ఆయన అంటున్నాడు, ఇదిగో ఆయన అనంతమైన ప్రేమ కలవాడు, తాను నిశ్చయించుకున్నట్లు శిక్షింపక మన్నించి వదిలివేయవాడు. అందుకే ప్రభు దేవుడు నా చెంతకి రండి అని ప్రభు అంటున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రభు పలుకుతున్నాడు, భారముతో అలసి ఉన్న నా ప్రజలారా నా చెంతకి రండి, మీ భారాన్ని తీసివేస్తాను అని ప్రభు దేవుడు పలుకుతున్నటువంటి మాట. అందుకే ప్రభు దేవుడు, ఇదిగో ఈ సమయంలో నీవు నేను ఒక ఒప్పందం చేసుకుందాం. ఇదిగో ఆయన పలుకుతున్నటువంటి మాట, నీ తప్పు నేను ఒప్పుకొని ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఇది మంచి సమయం, దేవుని సన్నిధిలో మన తప్పును ఒప్పుకునేటువంటి సమయం. ఆ విధంగా ఒప్పుకున్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించగలిగినటువంటి దేవుడిగా ఉండి ఉన్నాడు. కనుక ఒక క్షణం ఆయన ముందు మన తప్పుదెములను ఒప్పుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క వాక్యము ద్వారా నువ్వు చేస్తున్నటువంటి హెచ్చరికలను బట్టి నాయనా, అయా మేము కూడా ఎన్నో మార్లు నిన్ను ధిక్కరించి ఉన్నాం, నీకు వ్యతిరేకంగా ప్రవర్తించి ఉన్నాం, నువ్వు చేయకూడదన్నటువంటి పనులు చేసి ఉన్నాం, అన్యుల చెంతకు వెళుతూ ఉన్నాము, అన్య దేవతలను ఆరాధిస్తూ ఉన్నాము, నీ చిత్తము కానటువంటివి ఎన్నెన్నో చేసి ఉన్నాం. ఇదిగో ప్రభా, ఈ సమయంలోనైనా ఎవరైతే నిన్ను విడనాడి నీ చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించారో వారందరూ కూడా నీ సన్నిధికి వచ్చినైనా నీ సన్నిధిలో మన్నింపును కోరుతూ ఉండగా, ప్రభా మా తప్పిదములను మన్నించండి, మా పాపములను క్షమించండి, నీకు వ్యతిరేకముగా చేసినటువంటి ప్రతి కార్యము నుండి నైనా మాకు విడుదలను దయచేయండి. అయా ప్రభా, మమ్మల్ని మన్నించి నీ బిడ్డలుగా స్వీకరించండి, నీ కరుణతో మమ్మల్ని నింపండి, నీ ప్రేమతో మమ్మల్ని నింపండి అని చెప్పి ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డని ఆ ప్రభు దేవుడు దీవించి ఆశీర్వదించి తన బిడ్డలుగా స్వీకరించడానికి సిద్ధముగా ఉండి ఉండగా, మనందరినీ కూడా మరి ముఖ్యంగా ఈనాడు ఈ యొక్క ప్రార్థనలో పాల్గొంటున్నటువంటి ఈ యొక్క దివ్య వాక్కును ఆలకిస్తున్నటువంటి మా అందరిని, మాలో ఉన్నటువంటి తప్పులను మన్నించి నీ బిడ్డలుగా స్వీకరించమని అమ్మ తల్లి మరియమాత మా అందరి కొరకే నీ కుమారుని సన్నిధిలో ప్రార్థించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైస్తలాడినందరికీ ఈ యొక్క వాక్యాన్ని ఆలకించినటువంటి మనందరినీ కూడా ఆ దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమెన్.